ఈ జై శ్రీ గణేష్. మనం అయితే ఇప్పుడు లక్ష్మీ గణపతి కార్స్ లో అయితే ఉన్నాం. వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఐలూరుమెట్ట పరమేశ్వర పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో అయితే మనకి వీళ్ళ షెడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. లాస్ట్ 3 years నుంచి ఇక్కడ పెడుతున్నారు అన్న వాళ్ళైతే. వీళ్ళ దగ్గర అయితే మనకి 6 feet నుంచి 15 feet వరకు అయితే విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇప్పుడు 6 నుంచి 10 feet వరకు అయితే కలరింగ్ మొత్తం కంప్లీట్ అయింది. సో ఈ దానికి సంబంధించినది ఈ వీడియో. మళ్ళీ 15 feet అంతా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనము పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లక్ష్మీ గణపతి కార్స్ అవుతున్నాం. మీరు అడ్రస్ వచ్చేసి ఐలూరుమెట్ట పరమేశ్వర పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. ఈ విగ్రహం వచ్చేసి మనకి 10 feet హైట్ లో దగ్గర ఉంటుంది. మనకి కలరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. సో చూడండి, మనకి సింహాసనం మీద కూర్చొని మనకి రాముడు అవతారంలో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. వెనకాల బాణాలు, అదే విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మనకి ఐ థింక్ శివుడు అనుకుంటా, శివుడు వచ్చినాడు. మనకి 4 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ మనకి వీళ్ళ దగ్గర. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి సేమ్ శివుని అవతారంలో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి అది పడగా రావడం జరిగింది. అదే విధంగా ఇటు సైడ్ మనకి ఛత్రపతి శివాజీ రావడం జరిగింది. ఇది ఒక మోడల్ మనకి. ఈ విగ్రహం వచ్చేసి మనకి 8 feet దగ్గర ఉంటది. సైడ్ నంది మీద కూర్చొని పాము పడగల మీద చూడడానికి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ గుర్రంగా రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ ఇక ఇంకొక మోడల్ ఇది మనకి మూషిక వాహనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నారు. ఈ విగ్రహం వచ్చేసి 8 feet దగ్గర ఉంటది. వన్ ఆఫ్ ద ముంబై మోడల్ అనుకుంటాం ఈ విగ్రహం. అదొక మోడల్, ఇది ఒక మోడల్ మనకి. చూడండి, ఇది ఒక మోడల్ మనకి. గణేశుడు అయితే సింహాసనం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే మనకి కేదార్నాథ్, శివుడు రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి 6 to 7 feet దగ్గర ఉంటది. ఇది ఒక మోడల్ మనకి. ఇదే మోడల్ మనకి నేను ఇక్కడ చూపిస్తా. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పడగల మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూడండి, గణేశుడికి అయితే కిరీటం రాలేదు. మనకి బాల్ గణేష్ టైప్ అయితే ఉన్నాడు. ఈ విగ్రహం వచ్చేసి పడగ రావడం జరిగింది. ఇది ఒక మోడల్ మనకి ఇక్కడ. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి 8 feet దగ్గర ఉంటాడు. మనకి కమలం పువ్వు మీద నాట్యం చేస్తున్న టైప్ అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. 6 చేతులతో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ 2 మనుషులు వచ్చి పీక ఊపడం జరుగుతుంది. ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ చూడండి మనకి ఎంత ఎక్సలెంట్ అంటే ఎంత ఎక్సలెంట్ ఇచ్చారు. మనకి కలరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది ఇక్కడ. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. గణేశుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఇటు సైడ్ సింహం రావడం జరిగింది. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మనకి దేవత రావడం జరిగింది. వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ దిస్ ఇయర్ అనుకోవచ్చు మనము. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్ లో అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి ఆర్చ్ టైప్ రావడం జరిగింది. ఫ్లవర్స్ మొత్తం చూడండి. మనకి టైగర్ మీద చేయి వేసుకొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం వచ్చేసి 8 feet దగ్గర ఉంటది. ఇది ఒక మోడల్ మనకి. ఈ విగ్రహం చూసాం కదా ఇందాక. సో ఇక్కడ ఒక మోడల్ మనకి. ఆనంద్ దుమ్ము పడుతుంది కవర్స్ వేపించాడు. సో అది చూడండి. గణేశుడు అయితే మనకి కమలం పువ్వు మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. 8 feet దగ్గర ఉంటుంది గణేశుడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇటు సైడ్ దేవుళ్ళు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే క్లియర్ కనిపిస్తుంది. సెల్లులో కనిపిస్తుందో లేదో తెలియదు నాకైతే. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మన గణేశుడు వచ్చేసి డప్పు వాయిస్తున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. పగిడితే అయితే ఉన్నాడు మనకి. ఇటు సైడ్ ముషికుడు ముషికుడు ఏదో తీసుకొని వాయిస్తున్న టైప్ లో ఇటు సైడ్ ఇక్కడ మనకి ఈ ముషికుడు డోల వాయిస్తున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. 10 feet సైడ్ లో ఉంటాడు. ఇది ఒక మోడల్. ఇందాక చూసారు కదా, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. సేమ్ ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసారు కదా ఇందాక. ఇది చూడండి, మనకి కాలభైరవ అవతారంలో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం వచ్చేసి మనకి 10 feet సైడ్ లో ఉంటాడు. మనకి గణేశుడు వచ్చేసి 10 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. వెనకాల బ్యాక్ సైడ్ లో నంది రావడం జరిగింది. అదేవిధంగా ఇతను మూషికుడు ఇక్కడ రాక్షసుని సంహరిస్తున్న టైప్ అయితే మనకి గణేశుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ మనకి. ఈ విగ్రహం చూడండి, మనకి 10 feet సైడ్ లో దగ్గర ఉంటాడు. భారీ బొజ్జగా పైన కలరింగ్ వరకు కాలేదు. కలరింగ్ వర్క్ అయిపోయినాక మనకి ఒకలాగా అయితే తీసి పెడతాము. ఈ గణేష్ కలరింగ్ అయితే కాలేదు. కలరింగ్ అయినాక మనకైతే ఇంకొకలాగా అయితే తీసి పెడతాము. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర. నాకు చూసాం కదా రామున్ టైప్ లో. సో అదే విగ్రహం మనకి డిఫరెంట్ కలర్. చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మనకి లైటింగ్ ఒక లైట్ కి ఎంత మెరుస్తుంటే 3-4 లైట్స్ పడితే కదా చూడండి దద్దరిల్లిపోతుంది. సో అది ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు రథం మీద బయలుదేరుతున్న టైప్ అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. గుర్రాల రథం మీద బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ గా రావడం జరిగింది. వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అండ్ ఎక్సలెంట్ మోడల్. దిస్ ఇస్ ద
సేమ్ మనం చూసినవి. అవతల షెడ్లు అయితే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. నేనైతే మీకు ఫుల్ కలరింగ్ వర్క్ అయినాకైతే కంప్లీట్ అయిపోయినాకైతే ఒక డీటెయిల్ లాగ్ అయితే తీసి పెడదాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై శ్రీ గణేష.